చేసేందుకు ప్రయత్నించింది టీడీపీ క్యాడర్. కొడాలి నానికి చీరా గాజులు తెచ్చారు టీడీపీ మహిళలు. టీడీపీ శ్రేణుల్ని పోలీసులు ఈ నేపథ్యంలో అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట పరిస్థితి చాలా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ మధ్య కాలంలో వరుసగా కొడాలి నాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించివేసి ఆయన యొక్క బ్యానర్స్ మనం చూస్తున్నాం. ఆయన ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఆయన బూట్లు తుడుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ముద్రించి అక్కడ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. రాజేష్ అక్కడ ఉన్నారు. ప్రజెంట్ అక్కడ జరుగుతున్నటువంటి గందరగోళం మధ్యలో రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్ నెలకొన్నాయి పూర్తిగా వైసీపీ వైసీపీ వాళ్ళ మీద నేతల మీద టీడీపీ జనసేన కార్యకర్తలు అడ్డుకున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాము. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గోపాల హారిక వాహనాన్ని కూడా అడ్డుకున్నటువంటి వైసీపీ కార్యకర్తలు బద్దలు కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట గొడవ జరిగేటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు సిచ్యువేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసుల మాట కూడా వినని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ వాహనాలు సైతం ధ్వంసం అవుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఆ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీస్ వాహనాల యొక్క అద్దాలు కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. పోలీసు మాటలను వినట్లేదు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంటోంది. ఇప్పటికే కొడాలి నాని ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేసి చెప్పులతో కొట్టిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మనం చూస్తున్నాం. కొడాలి నాని, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పేర్ని నాని ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలను అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్పులతో కొడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మరోవైపు కొడాలి నాని బూట్లు తుడుస్తున్నట్టుగా గతంలో ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు గనక గెలిస్తే, లోకేష్ గనక గెలిస్తే నేను రాజకీయాలకు సన్యాసం తీసుకుంటాను, బూట్లు తుడుచుకుంటాను వెళ్ళని చెప్పిన నేపథ్యంలో అలా బూట్లు తుడుస్తున్నట్లుగా ఒక ఫ్లెక్సీని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మధ్యనే కొడాలి నానికి సర్జరీ అయిన విషయం తెలిసిందే. హార్ట్ సర్జరీ. ఆయన ఛాతీ చుట్టూ ఒక బెల్ట్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. తిరిగి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అంటూ వైసీపీ నుంచి ఆయన మీద కొంత ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడాలి నాని మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఈ సమావేశం నేపథ్యంలో అక్కడ పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల మాట వినట్లేదు. పోలీసుల కారు అద్దం కూడా పగిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజేష్ మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ మీరు అక్కడ గొడవ జరుగుతున్న ప్రదేశంలోనే ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? ఏం జరుగుతోంది? క్షమాపణ చెప్పాలని టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలైతే డిమాండ్ చేస్తున్నారు. రప్పా అంటూ ఎవరిని కోస్తారు, ఎవరిని నడుపుతారంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు వచ్చినా వాళ్ళ కారులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆమె భర్త ఉప్పాల రాము కడల నియోజకవర్గం నుండి 2020 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే వాళ్ళంతా అడ్డుకున్నారు. పేరు నాని చేసిన వ్యాఖ్యలకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా పేరు నానికి ఇప్పటికే చీరలు అవేదం కాదు అవి కూడా ఇస్తామని వాళ్ళు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనబడుతుంది. పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి
ఎవరు వచ్చినా వాళ్ళు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు పోలీసు సంరక్షణ ప్రస్తుతానికి అయితే ఈ వాహనం జడ్పీ చైర్మన్ వాహనం అయితే ముందుకు కూడా రాజేష్, ఆ వాహనంలో ఎవరెవరున్నారు ఎందుకు అంత గందరగోళ పరిస్థితి మనం చూస్తున్నాం. అద్దం కూడా పగిలిపోయింది. లోపల ఎవరున్నారు ఒకసారి చూపిస్తారా మాకు? కెన్ యూ ట్రై టు షో us లోపల ఎవరున్నారో చూపిస్తారా? అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి. అంటే ఒక్కసారి మాట్లాడిద్దాం. కారులో ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ముప్పాల హారిక ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళతో కూడా మహిళా కార్యకర్తలు కూడా వాళ్ళని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకసారి వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. అమ్మా హలో, ఒకసారి ఎందుకు ఈ కారు మీరు అడ్డుకున్నారు? ఏమైంది? ఏం జరిగింది? వైసీపీ ఇక్కడ జరుగుతున్న పేరు అనేది ఏదైతే ఉందో మాకు క్షమాపణ చెప్పే వరకు మేము రావద్దని చెప్పాం. ఇందాక వచ్చారు, వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు. ల్యాండ్ ఆర్డర్ని గౌరవించాం మేము. పోలీసులు వెనక పంపించారు, మళ్ళీ తిరిగేసి వచ్చారు. ఇటు తిరిగి మీరేం చేస్తారో వచ్చారు. దేనికి మమ్మల్ని రెచ్చగొడతాం? దేనికి మమ్మల్ని ఎందుకు ఏం చేద్దామని వస్తున్నారు వీళ్ళు? మా గుడివాడ వచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ సామరస్యంగా ఉన్న మమ్మల్ని అందరినీ రెచ్చగొడతానుక దేనికి వస్తున్నారు? ఒక గంటకి రావచ్చుగా, వెళ్ళిపోయి ఒక గంటకి రావచ్చుగా. అంత ఏమీ లేదు, రెచ్చగొట్టడానికి కాదు, గొడవలు కాదు అన్నప్పుడు ఎందుకు వచ్చారు? కావాలని రెచ్చగొట్టడానికి వైసీపీ నేతలు వస్తున్నారని టీడీపీ మహిళా కార్యకర్తలు చెబుతున్నారు. మేము ప్రశాంతంగా మా సుపరిపాలన ఏడాది తొలి అడుగునే ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి ఇటు వచ్చి ఈ విధంగా కారులో వచ్చి నిలబడుతున్నట్టు టీడీపీ మహిళా కార్యకర్తలు అయితే చెబుతున్నారు. కారును కూడా వాళ్ళంతా అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనబడుతుంది. ముందుకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. మరోవైపు అక్కడ విస్తృత సమావేశం, ఈ ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే వైసీపీ విస్తృత సమావేశం జరుగుతుంది. పేరు నాని వస్తే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళంతా కూడా. మరోవైపు కొడాలి నాని కూడా గుడివాడలో ఉన్న నేపథ్యం కూడా చూస్తున్నాము. ఏదేనప్పటికీ ప్రస్తుతానికి గుడివాడ ఒక ఉద్రిక్త వాతావరణమే కనబడుతుందని చెప్పాలి నందు. ఎందుకంటే పూర్తిగా పేరు నాని వ్యాఖ్యల తర్వాత కొంత సమావేశం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ సమావేశం దగ్గర అయితే సమావేశం కొనసాగుతుంది. కానీ అక్కడికి కూడా టీడీపీ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం కదా. అదే అటువైపు నుంచే విస్తృత సమావేశానికి వెళ్లే ప్రాంతం అయితే టీడీపీ జనసేన కార్యకర్త వెళ్లే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. డీజేలు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి పేరు నాని, కొడాలి నాని ఇంకా సమావేశానికి హాజరు కాలేదు. నేతలంతా సమావేశం కూడా కొనసాగుతుంది. కానీ కారులు మాత్రం అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. ఉద్రిక్త వాతావరణమే గుడివాడ కనబడుతుంది. పూర్తిగా రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టేందుకు టీడీపీ జనసేన కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమం దగ్గరికి ఎందుకు వస్తున్నారంటూ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది నందు. రైట్, అంటే అసలు సిచ్యువేషన్కి సంబంధించి ఎక్కడ ఎస్కలేట్ అయింది ప్రాపర్గా? అంటే ఓ పక్కేమో అక్కడ కొడాలి నానికి సంబంధించినటువంటి పోస్టర్ వెలియడం, ఆయన ఏదో బూట్లు తుడుస్తున్నట్టుగా ఓ పక్క పోస్టర్ వెలిచింది. మరోవైపు మహిళలు కూడా చెప్పులతో కొడుతున్నటువంటి పోస్టర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందులో కొడాలి నాని, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సిచ్యువేషన్ అలా ప్రాపర్గా ఎక్కడ ఎస్కలేట్ అయింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ? సమస్య ఫ్లెక్సీలు పెట్టడం దగ్గర కాదు, ఈ రోజు విస్తృత సమావేశం పెట్టుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన. రెండోది పేరు నాని, నిన్న పేరు నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రప్పా అంటూ నరకండి, ఎవరి పర్మిషన్ తీసుకోవసరం లేదు, రాత్రులు వెళ్ళి నరకండి అంటూ ఆయన కొంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. కాబట్టి మేము ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. దానిలో భాగంగానే మధ్యాహ్నం ఈరోజు వైసీపీ విస్తృత సమావేశం పెట్టిన సందర్భంగా మధ్యాహ్నం గుడివాడ సెంటర్లో కొడాలి నానికి సంబంధించినటువంటి ఫోటోలు, చంద్రబాబు కాలు షూ దగ్గర కూర్చున్నటువంటి ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు పెట్టిన తర్వాత కూడా కొంత దుమారం అయితే రేగినటువంటి పరిస్థితి. అయితే పేరు నాని చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని వాళ్ళు విస్తృత సమావేశం, వైసీపీ విస్తృత సమావేశం జరిగే ప్రాంతానికి వచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలు వచ్చారు. పేరు నాని ముందు మా క్షమాపణ చెప్పి తర్వాతే సమావేశం వెళ్ళాలని చెప్తున్నారు. కానీ పేరు నాని అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు రాలేదు. కానీ ఇక్కడికి వస్తున్నటువంటి వైసీపీ నేతలు కానీ లేకపోతే జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఉప్పాల హారికి సంబంధించిన వాహనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి, పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికైతే నెలకొంది. చూడాలి మరి. పోలీసులు మాత్రం చాలా గట్టి ప్రయత్నం చేస్తారు, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళని పోలీసుల మాట కూడా విన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఈ స్థానికంగా టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా కార్యకర్తలు కొంత ఆవేశంలో కొడాలి నాని గతంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని వాడుకోలు చెప్తున్నారు. గతంలో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే
చంద్రబాబు బూట్లు కడుగుతానంటూ కొడాలి నాని చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా కొడాలి నాని బయటికి దాక్కున్నామని వాళ్ళు కూడా ఫ్లెక్సీలు చేస్తున్నారు, నినాదాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది నందు. రైట్ థ్యాంక్ యూ రాజేష్. మరికొద్దిసేపట్లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను ఫర్ మోర్ అప్డేట్స్. మొత్తం మీద సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులను అడ్డుకుంటున్నారు. తమకు క్షమాపణ చెప్పిన తర్వాతనే, తమకు సమాధానం చెప్పిన తర్వాతనే ముందుకి కదలాలి. వైసీపీ సమావేశానికి వెళ్లే ఏ నాయకుడిని మేము వెళ్ళనివ్వం అంటూ అక్కడ మహిళలు, చాలా మంది టీడీపీ కార్యకర్తలు భారీగా గుమిగున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి కొంత ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసుల మాటలను కూడా లెక్క చేయట్లేదు. మాకు క్షమాపణ చెప్తేనే మేము ముందు కదలనిస్తాం, అప్పటి వరకు కదలనివ్వు అంటూ మనం చూస్తున్నాం. వైసీపీ నాయకులు కారుని అక్కడ ఆపారు. వాళ్ళ కారు అద్దాలను కూడా పగలగొడుతున్నట్టు